నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి ఎవరైతే రావట్లేదో వాళ్ళకి నో పే నో వర్క్ విధానం అమలు చేయాలని ఇటీవల ప్రతిపాదించారు. దానికి ఇటీవల జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో బదులిస్తూ అసలు ఆ జీతాలపైన బతికే వాళ్ళు ఎవరున్నారు అన్నట్టుగా స్పందించారు. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అమ్మా. ఇటీవల అయ్యన్న పాత్రుడు గారు ఒక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి, ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదో వాళ్ళకి నో వర్క్ నో పే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దానిపైనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఒక క్వశ్చన్ అడగగా ఆయన అసలు ఆ జీతాలపైన బతికే అంత పేదవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆయన అన్నారు. మేడం, మరి గతంలో చూసుకున్నట్లయితే అందరికీ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి డబ్బులు అన్నట్టుగా ఆయన మాట్లాడడం, మరి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం, అసలు ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఆలోచన విధానం, మీరంటున్నట్లుగా డబ్బులు అంతంత మాత్రంగానే అని చెప్పిన సందర్భం ఏంటి? మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఈయన పెడుతున్నాను, మరి ఎవరైనా ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిగా రేపు మీరు ఎన్నిక చేసుకోండి, అతనికి ఓట్లేయండి అని చెప్పేటప్పుడు జనరల్ గా ఏం చెప్తారు? మంచివాడు, మంచి పరిపాలన అందిస్తాడు, ప్రజల కష్ట నష్టాలను తెలుసుకునే వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉంది, సేవ చేసే వ్యక్తి అని చెప్తారు. ఆయన ఏం చెప్తున్నాడు? మంచివాడు, సౌమ్యుడు, డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? బాగా దోచుకుంటాడు మీ నుంచి అని చెప్తున్నాడా? డబ్బులు లేవని. మరి అంతంత మాత్రమే డబ్బులు ఉన్న మీ ఎమ్మెల్యేలు మరి ఈ రోజున జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా? అంటే నువ్వు తీసుకోవట్లేదంటే నీకున్నాయి, వాళ్ళకి లేవని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలని మరి పాపం వాళ్ళని అంటే ఏం తక్కువ చేసి చూస్తున్నాడు అనుకోవాలా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు, వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటే ఆ జీతాల మీద బతకట్లేదంటే నువ్వు తీసుకోవట్లా కాబట్టి నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున? కాసేపేమో పార్టీ నడిపించడానికి కూడా డబ్బులు లేవంటాడు, కాసేపేమో ఈ మీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు లేవంటాడు, మరి కాసేపు చూస్తేనేమో ఆ జీతాల మీద బతకాల్సిన అవసరం మాకు లేదు అని అంటాడు. ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని? ఇక్కడ ఒకటి, నువ్వు నిజమైన నాయకుడివి అయితే ఈ రోజున అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మీ నియోజకవర్గాల ప్రజల గురించి మీరు మాట్లాడాలి, వాళ్ళ కష్టాల గురించి మీరు చెప్పాలి, వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో, త్రాగునీరు, సాగునీరు, ఇంకా అక్కడ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఇవన్నీ వీటి గురించి ఎంత ఉంటుంది? అసలు అసెంబ్లీ అంటే ఏంటి? అసెంబ్లీ అని ఒక గౌరవం గాని, లేకపోతే గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తించారు, గౌరవ సభని గౌరవ సభగా ఏ విధంగా మార్చారు. ఈ రోజున గౌరవ స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఏ విధంగా అవమానపరిచారు, కేసులు పెట్టారు, ఇంటిని కూల్చేశారు, ఆ గోడని ఎంత గందరగోళాన్ని సృష్టించారు. మరి రఘురామకృష్ణరాజు గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తి, నీ పార్టీకి సంబంధించిన నాయకులకే నువ్వు గౌరవం ఇవ్వకుండా నువ్వు చేసే తప్పుల్ని క్వశ్చన్ చేసినందుకు ఆయన చావు చివరి దాకా చూసి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు గౌరవ డిప్యూటీ స్పీకర్ ఎంత దారుణంగా హింసించారు ఆయన్ని. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి గుండెల మీద కూర్చొని లిటరల్లీ ఇంకా చంపేయటానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లే. ఆ రోజున ఆయన వీళ్ళ జీవితాలకి ఈ రోజున చర్మగీతం బాడటానికి బ్రతుకున్నాడు అన్న రీతిగా భగవంతుడు బ్రతికించి ఆయన బట్టగట్టే విధంగా బ్రతికించాడు అనేది మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగి వీళ్ళు ఈ రోజున అసెంబ్లీకి రాకుండా, ప్రజల వాయిస్ని వినిపించకుండా మరి ఏ విధంగా జీతాలు తీసుకుంటున్నారంటే నువ్వు చెప్పాల్సింది ఏంటి? ప్రజలకు ఏమి సమస్యలు లేవని చెప్తావా? ఆ నియోజకవర్గాల్లో మాకు డబ్బులు లేవని చెప్పి గెలిపించారని చెప్తావా? మరి ఎందుకు రావట్లేదు అనేదాన్ని నువ్వు సమాధానం చెప్పకుండా నీ జీతాల మీద మేము బ్రతకట్లేదంటే తీసుకోకు, తీసుకున్నవన్నీ మొత్తం వెనక్కి ఇచ్చేసేయండి. ఎన్ని నెలలుగా మీరు తీసుకున్నారు? ఇప్పుడు దాదాపు 19 నెలల కాలం అవుతుంది. మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ప్రజా సమస్యలకో ప్రజల కష్టాల కోసం వాటిని ఉపయోగిస్తారు. నో వర్క్ నో పే అంటే అంతే, మరి పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. ఆ రోజున ప్రజా ప్రతినిధులుగా ఉండి ప్రజల రక్తాన్ని పీల్చిన మీరు ఈ రోజున ప్రజాప్రతినిధులను చెప్పుకుంటూ వాళ్ళ సమస్యలు వినిపించకుండా ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రజల సొమ్ముతో ఈ రోజున మీరు బ్రతుకుతున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకే రామని చెప్పి చెప్తూ ఉంటారు, మరి ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత వారిపై ఉంది, మళ్ళీ ఆ జీతాలతో బతికే అంత లేదు అందరు అని చెప్పి మిగతా వాళ్ళ గురించి కూడా ఆయన చెప్తున్నారు. అసలు మిగతా 10 మంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? ఇక్కడ ఒకటి, ఈ రోజున గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్లుగా నో వర్క్ నో పే అనేది ఎలా ఉందో ఈ రోజున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఎవరైతే 10 మంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది వాళ్ళందరూ అసలు బయటికి రావాలి. బయటకు వచ్చి వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదన్నా ఇబ్బందికి గురవుతున్నారా, అసలు ఎందుకు మీరు అసెంబ్లీకి రావట్లేదు అనేది వాళ్ళ మాటల్లో మనం వినాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ అది జరగనివ్వకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి దానికి సమాధానం చెప్పాలి.
ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేది వాస్తవం. కానీ కొత్తగా ఎమ్మెల్యేలుగా వాళ్ళ జీవితాలను ఈ రోజున చూసుకోవాలి, మేము కూడా అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ వాయిస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కోరుకుంటుంది. మరి అవి ఏవి కూడా నెరవేర్చకుండా చేస్తున్న ఈ వ్యక్తి ఈ రోజున నేనే అన్ని గతంలో సకల శాఖలుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా ఉన్నాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అలానే తయారయ్యాడు పార్టీలో. ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగం లేదు, ఈ రోజున కోల్పోయాక ఉపయోగం లేదు. మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడతాడో చూస్తున్నాం మనం, తలాతోకలేని మాటలన్నీ. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని, ఈ ఆలోచన విధానాన్ని మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్ పెట్టేసి ఏదేదో మాట్లాడటం, చేసిన నష్టం అంతా వాళ్ళు చేసేసి ఈ రోజున ఆ నష్టాన్ని పూడ్చడానికి మనం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో రాష్ట్రంలో అన్ని రకాల పనుల్ని చూస్తున్నా కూడా మరి మేము ఇంకా అసెంబ్లీకి వెళ్ళమనంటే రేపు నెక్స్ట్ మంత్ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు. వెళ్ళకపోతే ఖచ్చితంగా వీళ్ళు అనర్హత వేటుకు అర్హులవుతారు. అంటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా కొందరు ఎమ్మెల్యేలు అంటే ఈ 10 మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగతా 10 మంది ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీకి వెళ్ళాలి, ఈవెన్ మీరు అన్నట్టుగా అనర్హత వేటు పడుతుంది, అదేవిధంగా ఇటువంటి రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారని ఆలోచించుకునేటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించడం ఏ విధంగా చూడాలి, ఏమంటారు మీరు? ఇక్కడ అతను ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నాడు, ఆ డబ్బులతో మేము బ్రతకట్లేదు అని చెప్పాడు, బాగుంది. మరి అనర్హత వేటు పడితే ఇదిగో మేము ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పట్లా, పడితే పండివ్వండి ఏంటి అని కూడా అంటల్లా. అంటే వీళ్ళు లోపల ఆలోచన ఏంటి బయటికి వ్యక్తపరుస్తుంది ఏంటంటే ద్వంద్వ వైఖరిలో ఉన్నారు. లోపల భయం ఉంది, నెక్స్ట్ ఏ విధంగా మనం మళ్ళీ ప్లాన్లు చేసుకోవాలి, ఏ విధంగా మరి దీని నుంచి నిజంగానే హాజరవ్వాలా. రేపు సంతకాలు కూడా లేవు, దొంగ సంతకాలు పెట్టి గోళ దొక్కడానికి వీళ్ళు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టున్నారు. మరి దానికి సంబంధించి ఏం చేస్తారు? మరి ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ రోజున ఏదో ప్రెస్ ముందుకు వచ్చేసి డబ్బులతో బ్రతకట్లేదు, వీళ్ళు ఇచ్చే జీతాలతోటి డబ్బులు ఇవ్వకపోతే మాకేంటి అని మాట్లాడటం కంటే నీ మీద నమ్మకంతో నీ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేసినప్పుడు వాళ్ళకు మీరేం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలని మీ జీతాలతో వెలగట్టొద్దు దయచేసి. ఎందుకంటే ఈ రోజున ఒక నాయకుడు అంటే వాళ్ళకి పనిచేసే వ్యక్తిగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ కులం కానీ మతం కానీ రాజకీయ విభేదాలు కానీ ప్రాంతీయ విభేదాలు కానీ ఏమీ చూడకుండా సమన్యాయం చేయాలి. అలాంటప్పుడే నువ్వు ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటావు, గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతావు. ఇవన్నీ వదిలేసి ఎంతసేపటికి అనవసరమైన వ్యవహారం, అనవసరమైన ఇది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉపయోగపడే మంచి మాటలు కానీ ఇదిగో ఈ మంచి చేస్తామని కానీ ఎన్నడూ కూడా ఆయన నోటి వెంట మనం వినలేదు. ఇక్కడైతే వాళ్ళు మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నారు, ఇది వాస్తవం. ఏం చేద్దాము, రేపు గతి లేకపోతే చచ్చినట్లు వెళ్లాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారితో సహా, తప్పదు. మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడి ఈ రోజున గెలిచి అసెంబ్లీకి వెళ్ళి 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి 11 మంది ప్రమాణకం చేసి 11 గంటలకు బయటకు వచ్చేస్తే ఏం చేస్తాం? ఈ 11తోనే జీవితం అంతా చూపిస్తున్నారు వీళ్ళు 5 సంవత్సరాలు. కానీ ఖచ్చితంగా ఈ రోజున మీరు ప్రజలకు న్యాయం చేస్తారా, లేకపోతే మీరే రాజీనామా చేస్తారా, లేదు అసెంబ్లీకి హాజరవుతారా, లేకపోతే అనర్హత వేటుకి గురవుతారా తేల్చుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తలాతోకలేని వ్యవహారం కాదు, కానీ 11 మంది బయటకు రావాలి, మాట్లాడాలి, వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించాలి, మేము ఇది అనుకుంటున్నాము అనేది. ప్రతి వ్యక్తి వీళ్ళు అంటారు కదా మా అందరికి కూడా మాకు వాక్ స్వాతంత్రం ఉందని ఇంకోటను. ఈ రోజున వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నొక్కేస్తున్నాడు. మరి అది ఈ రోజున జనం అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే వరకు వీళ్ళు ఇలానే కొనసాగిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ గల్లంతయ్యేది త్వరలోనే ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.